ఇప్పుడు టాపిక్ వచ్చేసరికి కౌలు రైతు. ఈ కౌలు రైతు అని ఆయన ఏం చేస్తారంటే మనకి ఆయన యాంగ్జైటీ ఎంతసేపటికి కూడా మనం దిగుబడి బాగా తీయాలి, మనం చుట్టుపక్కలతో పోలిస్తే మనం బాగా పండించాడు అని అనుకోవాలి అనే తత్వంతో వ్యవసాయంలోకి రావడం జరుగుతుందండి. కానీ ఈయన స్టార్ట్ అయినప్పుడు ఈయన యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ప్లాన్ ప్రకారం ఈ వ్యవసాయంలోకి ఎంటర్ అయితే కొంత లాభాన్ని ఆర్జించాలనేసి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అది కాలక్రమేణా ఏమవుతుందంటే కొంచెం డీవియేషన్ అయ్యి మన ఇన్కమ్ ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఎక్కువ దిగుబడిని సాధించాలి అనేటటువంటి ఒక వేరే ప్లాన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మామూలుగా అయ్యే పెట్టుబడి కంటే కూడా ఇంకొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టడం జరుగుతుంది. మనం ఎక్కువ దిగుబడి సాధించాలి, లేకపోతే కౌలు కట్టాలి, తర్వాత ఈ పెట్టుబడులన్నీ పోను నికరాదాయం ఉండాలన్న ఒక కంగారులో మన కౌలు రైతు ఏం చేస్తారంటే మనకి పెట్టాల్సిన పెట్టుబడి కంటే కూడా ఎక్కువ ఎరువులు వాడటం, ఎక్కువ పురుగు మందులు యూజ్ చేయటం, మనకు దిగుబడి వస్తుంది ఎక్కువ రావాలి అన్న ఆలోచనతో ఇలా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆయన స్టార్ట్ అయింది ఏంటంటే ఇంటికాడ ఫైనాన్షియల్ యొక్క ప్రాబ్లం నుంచి ఈ వ్యవసాయంలో మనకి వచ్చేటటువంటి లాభంతో మనం ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ఆయన వ్యవసాయంలోకి స్టార్ట్ అవుతారు. తీరా స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇతర ఫార్మర్స్ తోటి కంటే ఎక్కువ దిగుబడి సాధించాలనే విధానంలో ఆయన ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ని ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. అల్టిమేట్గా ఈ ఫెర్టిలైజర్స్ ఎప్పుడైతే ఎక్కువ యూజ్ చేశారో కావాల్సిన దానికంటే ఎక్కువగా ఉపయోగించినప్పుడు ఆటోమేటిక్గా డిసీజు, తర్వాత దానికి అనుగుణంగా పెస్ట్ రావడం జరుగుతుంది. ఈయన ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుందంటే 2-3 టైమ్స్ ఎక్స్ట్రా ఖర్చు కావడం జరుగుతుంది. కానీ ఈయన ఎంటర్ అయిందేమో ఫైనాన్షియల్గా గెయిన్ అవ్వడానికి స్టార్ట్ అవుతే ఈయన అల్టిమేట్గా మళ్ళీ లాస్ వైపుకు ప్రయాణం చేయడం జరుగుతుంది. మనకు కావాల్సిన మోతాదు కంటే ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడినంత మాత్రాన మనకి ఇక్కడ ఈల్డింగ్ మనం ఏ విధంగా ప్రభావితం చేయలేము. ఈల్డింగ్ని పెంచకపోగా మనకి ఇక్కడ ఖర్చు పెరుగుతుంది కాబట్టి అల్టిమేట్గా ఈయన మళ్ళీ లాస్లోకి వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి కౌలు రైతులకు అందరికీ కూడా ఈ వీడియో ముఖంగా తెలియజేసేది ఏంటంటే ప్రతి విత్తనానికి కూడా కొన్ని ఎరువులను ఇష్టంగా ఆహారంగా తీసుకోవడానికి అవి చూస్తూ ఉంటాయి. మనం ఏ పంట పెట్టినా ఒకే రకమైనటువంటి ఎరువులను కనుక తీసుకెళ్ళి మనం మోతాదు కనుక పెంచినప్పుడు మనకి పెట్టుబడి పెరగటమే తప్పితే దానివల్ల ఏ విధంగానూ ఉపయోగం ఉండదనేసి తెలుసుకోవాల్సిందిగా మన కౌలు రైతులకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఎప్పుడైతే ఈ ఎరువుల మోతాదుని పెంచి దిగుబడిని తీద్దాం అనేసి అనుకుంటున్నారో ఆటోమేటిక్గా మీకు రావాల్సినటువంటి లాభం అంతా కూడా ఇక్కడే ఖర్చు అయిపోతుంది అనేసి మీరు గమనించాలి. కాబట్టి ఏ విత్తనానికి ఏ ఎరువులు ఎంత మోతాదులో అవసరం అనేది 100% మేము గైడ్ చేసి మీకు పెట్టుబడి తక్కువ అయ్యి నికర ఆదాయం ఎక్కువ వచ్చేలాగా చేయటమే మా బాధ్యత. కాబట్టి కౌలు రైతులందరూ కూడా హరిబరిగా ఎక్కువ పండించాలన్న కంగారులో మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టి తద్వారా ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ పొందాలనుకున్నటువంటి మీరు లాస్ పోకుండా ఉండాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు భూమి మీద ఉన్నటువంటి మనకి ఇక్కడ ఉన్నటువంటి పంటలు ఎక్కువగా ఉండేటటువంటి పంటలకు ఉన్నటువంటి ప్రతి నిమిషం ఏ ఆహారంగా తీసుకుంటుంది, ఎంత క్వాంటిటీలో మనకు ప్రొడక్షన్ ఇస్తుంది, దాంట్లో ఎంత నికర ఆదాయం వస్తుంది అనేది మనకి 15 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో మనం అన్నీ కూడా ఫిల్టర్ చేయడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు కౌలు రైతులు ఈ కౌలు కట్టాలి అన్న ఉద్దేశంలో ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి అనవసరంగా ఎక్కువ పెట్టి పాడవటం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో ముఖంగా మీరు అందరూ కూడా కరెక్ట్ వేని మీరు డిసైడ్ చేసుకుని తద్వారా తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ ప్రొడక్షన్ తీసుకుని తద్వారా మీరు అసలు అల్టిమేట్గా ఫస్ట్ మీ ఇంటికాడ నుంచి స్టార్ట్ అయినటువంటి ఫైనాన్షియల్ గోల్ని మీరు అచీవ్ అవ్వాలనేసి ఈ వీడియో ముఖంగా తెలియజేయడం జరుగుతుంది.